నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారేమో పదే ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఆ ఢిల్లీకి పోయే దాని వెనకాల ఏం రహస్యం ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇవ్వాల్సింది పోయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి, ఆటో డ్రైవర్లకు వాళ్ళ ఆటోలు సాగేటట్టు ఫ్రీ బస్సు బంద్ పెట్టి ఏదో ప్రజలకు ఉపయోగపడే కొన్ని పాలసీలు తీసుకొస్తాడేమో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సొంత లాభాలు తప్ప, ఆయన ఢిల్లీ చుట్టూ బానిసత్వం చేసుడు తప్ప ఏది లేదు. తెలంగాణ బానిస సంఖ్యలు 2014 తెగినాయి. ఆ తెగిన దాంట్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు ఎందరో మంది బలిదానాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో నిన్న జయశంకర్ గారి యొక్క జయంతి రోజున అంబేద్కర్ మనవడు కేటీఆర్ ఇంటికి రావడం జరిగింది. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ తెలంగాణ బానిస సంఖ్యలు 2014 తెగినాయి, మరి ఈ మధ్య కాలంలోనే బానిస ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, ప్రజలు కూడా దీనిపైన అర్థం చేసుకోవాలి, అసలు తెలంగాణ మనం ఏ విధంగా తెచ్చుకున్నాం, ఈరోజు మళ్ళీ ఎవరి కాళ్ళ కింద మొక్కుతున్నాం అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు అదేవిధంగా అంబేద్కర్ మనవడు కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ విషయంలోనే ఒకసారి ఆ వార్తను చూసుకునే ప్రయత్నం చేయాలి సోదరులారా. ఢిల్లీ సామంతులు కాదు, తెలంగాణ స్వాతంత్రులు కావాలి. ఢిల్లీ సామంతుల్లా మారొద్దు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. రేవంత్ 75 సార్ల ఢిల్లీ టూర్తో ఏం వచ్చింది? ఢిల్లీ చేతుల్లో బందీగా రాష్ట్ర ప్రయోజనాలు, యాచించి కాదు శాసించే నాయకత్వం కావాలి. జయశంకర్ ఆశయాలే బీఆర్ఎస్కు మార్గం. తెలంగాణను మళ్ళీ కేసీఆర్ చేతిలో పెట్టడమే జయశంకర్కు నిజమైన నివాళి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. కేటీఆర్తో అంబేద్కర్ మనవడు భేటీ. హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ భేటీ అయ్యారు. బంజారా హిల్స్లోని కేటీఆర్ నివాసంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ను కేటీఆర్ శాల్వాతో స్కరించి జ్ఞాపికను అందజేశారు. రాష్ట్రంలో మళ్ళీ ఢిల్లీ చేతుల్లో బందీగా మారుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. యాచించడం కాదని శాసించే నాయకత్వం తెలంగాణకు ఇప్పుడు ఎంతో అవసరం ఉందని అన్నారు. ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వాతంత్రులుగా ఉండాలి అని జయశంకర్ కోరుకున్నారని అన్నారు. ఎన్నాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష ఆయన చెప్పేవారిని గుర్తు చేశారు. తెలంగాణ కోసం తపన పడిన జయశంకర్ ఆశయాలను నెరవేరాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతేనే సాధ్యమవుతుందని చెప్పేసి వారి వర్షంలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముచ్చటి పక్కన పెట్టేస్తే, కేటీఆర్ ముచ్చటిని పక్కన పెట్టేస్తే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలలో జయశంకర్ గారి యొక్క పాత్ర ఎంతో గొప్పది. జయశంకర్ గారు తన యవ్వనాన్ని, తన వయస్సుని మొత్తం తెలంగాణ ఉద్యమంలోనే పెట్టేశాడు. అటువంటి జయశంకర్ గారి నిన్న జయంతి కూడా బ్రహ్మాండంగా జరపడం కూడా జరిగింది. మీరు ప్రధానంగా ఇక్కడ కొన్ని గమనించాలి. సీఎం గారు 75 సార్లు ఢిల్లీకి దేనికోసం పోతుండు? ఈ రోజు స్వీయ పరిపాలన కావాలి కానీ ఒకరి కింద బానిసత్వం చేసే ఆ యొక్క బాంఛనగిరి తత్వం వద్దని చెప్పేసి నేను వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అంతేనే కదా, కుట్లాలు తెచ్చుకున్న తెలంగాణ బుడ్డా పోరాటతో సైతం తెలంగాణ బంధు ప్రకటనలో, తెలంగాణ ఉద్యమాలలో, తెలంగాణ ప్రతి ఒక్క పాత్రలో చిన్న పోరాట సైతం పాల్గొన్నాడు. చలు మా తెలంగాణ మాకు కావాలరా, ఎవరు ఆంధ్రోళ్ళు అని చెప్పేసి ఆనాడు వాళ్ళు తెగేసి చెప్పారు. ఆంధ్ర పెత్తందారులు మన మీద ఏంది వాళ్ళ పెత్తనాలు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు తిరగబడిన చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. అసోంటిది రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంతటి గొప్ప నాయకుడు అయి ఉండి మరి ఢిల్లీకి పదే దేనికి పోవాలి? దేనికోసం పోతున్నా ఒక్కటి ఆలోచన చేయాలి మనం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు, బీజేపీ పార్టీ అంటారా రేవంత్ రెడ్డిని దగ్గరికి రానియరు. వాళ్ళు రేవంత్ రెడ్డిని వాడుకుంటారు తప్ప ఈ మనిషి కేంద్రాన్ని వాడుకుంటలేడు. తెలంగాణ రాష్ట్రం నుంచి విపరీతమైన పన్నులు పోతున్నాయి కానీ తిరిగి చిల్లి గవ్వ కూడా రావడం లేదు. ఇదేంది రేవంత్ రెడ్డి గారు అంటే దాని గురించి సార్ మాట్లాడరు, అసలు ఆ ముచ్చటే తీయరు, ఏదో దానికి సంబంధం లేనట్టే ఉంటారు. అందుకనే ఇక్కడ నిజం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ సోదరులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రోగ్రాం వెనుకలు చాలా ఆసక్తిగా ఉన్నారు. నిజం చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు సంబంధించిన ఈ బనకచర్ల ప్రతిపాదన, ఆ గోదావరికి సంబంధించిన ట్రిబ్యునల్ విషయంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎన్ఓసి రాస్తా ఉన్నాడు. మా నీళ్లు మీరు ఎంతైనా తీసుకెళ్లొచ్చు, మా తెలంగాణ ప్రజలు ఎటేమైపోయినా పర్వాలేదు, వర్షాలు రాకుండా పర్వాలేదు, వాళ్ళకు కాలువలో నీళ్లు రాకుండా పర్వాలేదు, వాళ్ళు బతికినా సచ్చినా మాకు సంబంధం లేదని చెప్పేసి ఆనాడే రేవంత్ రెడ్డి కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలను మనకు కనబడింది. ఈ యూరియా యాప్లాట, ఆ యూరియా యాప్, రైతు బంధు, బోనస్, ఇవన్నీ కొన్ని చూస్తేనే అర్థమైపోయింది తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన రేవంత్ రెడ్డికి ఎటువంటి అక్కస్సు ఉంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రజలు చూసుకునే వే ఆఫ్ స్టైల్ ఉందనేది ఆ రోజు అర్థమైపోయింది. కొత్తగా ఇక్కడ చెప్పాల్సిన ఏం లేదు.
ఈరోజు ఎవరైనా ఒక రాష్ట్రానికి రాజు అయినప్పుడు రాజుగా పరిపాలించాలి కానీ సామంతుల కింద బాంఛనగిరి చేసుడేంది, ఇది ఢిల్లీలో పోయి బాంఛన చేసుడేంది? ఆనాడు తెలంగాణ తలుసుకున్న నాడు, తెలంగాణ బిడ్డలు తలుసుకున్నాడు, తెలంగాణ ఉద్యమకారులు తలుసుకున్న నాడు ఢిల్లీ గద్దెలు వణికినాయి. ఢిల్లీ గురించి ఆలోచించాలంటే గజ్జున వణికినాయి ఢిల్లీ మొత్తం. అసొంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్ప చరిత్ర గల తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఢిల్లీ గద్దెలు వణికించాల్సిపోయి కదిలించాల్సింది పోయి ఈరోజు ఆ ఢిల్లీ కిందనే గులాంగిరి చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక సంవత్సరం మొత్తం ఢిల్లీ తిరిగిండు. ఈ 75 సార్లు అంటే ఒక 5 రోజులు వేసుకుందా, 75 ఉంటే 5 సంవత్సరం పొడుగుత రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు గెలిచినప్పటి నుంచి. ఇంకా తెలంగాణ ప్రజల దగ్గర ఎక్కడ ఉంటాడు? మళ్ళీ ఈ మధ్యలో ఆగస్టు ప్రోగ్రాం రోజున ఇటు పోతున్నాడట సారు, ఏదో టూర్ అట, అమెరికా, రష్యా, ఇంకా యునైటెడ్ కింగ్డమ్స్ లాంటి ఏమైనా ఉంటే అన్ని తిరిగి చుట్టుముట్టు వస్తాడట. దేనికోసమో ఇక అక్కడ దోచుకునే ఇంకేమైనా కొత్త ఫార్మాట్స్ ఏమైనా ఉంటే అలా నేర్చుకుని ఇక్కడికి వచ్చి తీసుకు పెట్టుకోవడానికి ఈ మాత్రం చేయాలనుకుంటున్నాడా? సో రేవంత్ రెడ్డి తీరైతే ఇట్లుంది. ఇక ఆయన అనుకుంటుండు నేనే గెలుస్తా, నేనే ఉంటా, నేనే ముందుంటా, నేనే అనుకుంటాను. కానీ ప్రజలందరూ వెనక దోషిస్తారు, ఈయనని పక్కాగా వెనక దోషిస్తారు. దాంట్లో డౌటే లేదు, దాంట్లో తిరుగే లేదు.